చాలా ఫ్రెష్ అయిపోయాం సార్. మళ్ళీ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్. జఫాబాయ్ అని చాలా పవర్ఫుల్ అంటగా. చాలా పవర్ఫుల్. ఇంతకీ మీ దగ్గరన్నా? ఎందుకు ఊరికే క్యాజువల్ గా అడిగానన్నా మీ దగ్గర. ఇలాంటి చెత్త మాటలు నా దగ్గర మాట్లాడక అర్థమైందా? అంత కోపం ఎందుకన్నా? తేడాగాళ్ళ ఉన్నాడు. పోయే కాలం దగ్గర పడింది. 1 2 3 4 5 6 1 1 father. హలో, తలుపు తీ బిడ్డ. 1 2 3 4 5 6 1. వెళ్ళండి ఫాదర్. ఫాదర్ లోపలికి వస్తున్నాడు ఏంటి? దేవుడు మీతో మాట్లాడమన్నాడు నాయన. ఫాదర్ చదవదు ఫాదర్, మాకు ఇంకా టైం ఉంది ఫాదర్. ఓ గాడ్, హెల్ప్ ద కిడ్స్. ఇందాక మీరు గేమ్ ఆడారు కదా, ఇది కూడా అంతే, సేమ్ టు సేమ్. మీకు ఇంకా కొంచెం టైం ఉన్నట్టుంది. ఇల్లొస్తానే. ఎందుకో వెళ్ళాలనిపించట్లేదు. గాడ్ బ్లెస్ యూ. మరి సరే, మళ్ళీ వస్తాలే. నువ్వేనా సెట్ చేసింది? జైలు ఎవరు నువ్వు? నువ్వేంట్రా డల్గా వెళ్తున్నావు? ఈ రోజు నాకు ఉరి శిక్ష భయ్. 2 గంటలు పోస్ట్ పోన్ అయితే బాగుండు. ఈ 2 గంటల్లో ఏం చేస్తావురా? అబ్బాయి ఎంసెట్ రిజల్ట్స్ చూసుకుని. ఓహో, రిజల్ట్స్ తెలిసిన తర్వాత చచ్చిపోవాల్సిందేగా. 2 గంటల్లో రిజల్ట్స్ వస్తాయి, అది తెలుసుకుని చచ్చిపోవాలను. ఓకే. అంతా నా తలరాత భయ్. ఇట్స్ ఆల్ రైట్. పాపం మనం మాత్రం ఏం చేస్తాం గురుగారు? ఒక ఐడియా. ఉరి శిక్ష పోస్ట్ పోన్ చేయాలంటే సెక్షన్ 512 A to B C to A. దీని ప్రకారం ఆరోగ్యం బాగులేకపోతే ఉరి శిక్ష పోస్ట్ పోన్ చేయొచ్చురా. ఆడికెందు గురుగారు? దున్నపోతలో ఉన్నాడుగా. తెలియదులే, ఎంత వేషాలే. ఇక పొద్దునేం తిన్నావురా? బెండకాయ తిన్నాను. అందులో ఏం వేసుకున్నావు? ఉప్మా వేసుకున్నాను. ఓహో, బెండకాయ ఉప్మా కలుపుకుని తిన్నావురా? ప్రపంచంలో ఎవడన్నా తింటాడు అలాగా? గురుగారు ఆడికేమైంది గురుగారు? సార్ ఇతనికి హెల్త్ బాగాలేదు సార్. ఒక గంటలో వీడికి ఉరి శిక్ష అయ్యా? అవును సార్. సరే, రేపటికి పోస్ట్ చేద్దాం. ఓకే సార్. తీసుకోపో. పద. చికెన్ 65. చికెన్ 65. మటన్ 20. సరే, మటన్ 20 ఇదిగో. నాన్న ఎలా ఉన్నారు నాన్న? ఎలా ఉంటాను? సావుకి దగ్గరగా ఉన్నాను. అలా ఉన్నది నాన్న. ఏం చేయమంటావురా? ఉన్న 3 కొడుకులు జైలుకి వెళ్ళిపోయి వృద్ధాప్యంలో పొలం దున్నుకోలేక, సావలేక, బతకలేక ఉన్నాను. ఇలాంటి కొడుకులు ఉన్నా ఒకటే, సచ్చినా ఒకటే. ఏమైంది భయ్యా? ఒకసారి జఫాన్ కలుద్దాం. జఫానా? ఆ బట్టతలోడా? ఇంత జుట్టుంది, నేనేం బీకట్లా. నిన్నగా కొండొచ్చాడు, ఆడేం బీక్తాడు? లేదు భయ్యా, జఫా ఒక్కడే చేయగలడు. రేయ్, మన ఇమేజ్ పోద్ది. నాకెందుకో ఒకసారి ట్రై చేయాలనిపిస్తుంది. ప్లీజ్ భయ్యా. నంబర్ ఉందా? ఈ టీ కోసమే కదరా నువ్వు పెళ్ళని చంపేసింది? అబ్బా, నవ్వేలా వస్తుందిరా సిగ్గు లేకుండా. జఫాబాయ్ ఫోన్. చెప్ప. నేనంటే నెంబర్ ఎంత? 277. ఓ సంతేనా? డోంట్ వరీరా, నేనున్నాను కదా. నేను చెప్పేది విని చెప్పినట్టు చెయ్యి. ఓకే? ఏం జీవితమో రాఘవ. జీతాలు కూడా పెరుగుతలేమంటే ఈ సంవత్సరం. మరి రేయ్ నాన్న, నేను చెప్పేది జాగ్రత్తగా విన్నా. ప్రొద్దుటూరులో ఉన్న మన ల్యాండ్ 12వ ఎకరం 11వ బిట్టు అస్సలు దున్నొద్దు. ఎందుకంటే అందులో బంగారం ఉంది. బంగారం కింద మందు పత్రాలున్నాయి. ఈ విషయం పోలీసులకు తెలిసిందనుకో, పైనే దున్ని బంగారాన్నంతా తీసుకెళ్తారు.
కిందున్న మందు పత్రాలు మనకు వదిలేస్తారు. దాన్ని మనమేం చేసుకుంటాం. ఒకవేళ పోలీసులకు తెలిసినా పైన మాత్రం అస్సలు దురనివ్వద్దు. ఓకే, ఉంటానా? మటన్ 65, చికెన్ 25. అమ్మా శ్రీరామచంద్ర ప్రభు. అన్నా తుడుచుకో అన్నా. నువ్వు వాడిందా? ఏదో ఫ్రెండ్షిప్ కొద్దీ ఇచ్చానన్నా. ఒక ఫ్రెండ్ గురించే జీవితం పోయింది, ఆ. మళ్ళా నీదొకట. అమ్మ పెద్దానికి చూసుకుంటాడు, పోయే కాలం దగ్గర పడింది. అన్నా ఆ. మీది ఎక్కడన్నా? పోలీసులు వచ్చి మొన పొలం దున్నుతున్నారు. సక్సెస్. విత్తనాలు చల్లుకోనా? ఎంతైనా మీరు నా కొడుకులరా. హ్యాపీ. థ్యాంక్స్ అండి. రేయ్, సారీ సార్. ఏంట్రా ఇది? గాల్లో ఏదైనా ఓ వస్తువును వదిలేస్తే భూమి శూన్యమని లాగేసుకుంటారు సార్. దాన్ని భూమి ఆకర్షణ శక్తి అంటారు. ఇది కూడా భూమి ఆకర్షణ శక్తే సార్. తలకాయని లాగేసుకుంటుంది. రేయ్, నెక్స్ట్ టైం అయినా ఒక పనికొచ్చే ఎక్స్క్యూజ్ చెప్పరా? ఆ సప్తగిరి చెప్పావా? చెప్పాను సార్. ఏం చెప్పమన్నా? చెప్పలేదు సార్. అడిగే బురి శిక్షరా? ఫాదర్ ఫుల్ హ్యాపీ. ఇందులో ఫుల్ హ్యాపీ ఏమున్నది బ్రదర్? నీ చెల్లి కళ్యాణం ఎటులనో చూడలేవు. కారణం రేపు ఉదయం నీకు ఊరి కదా అని. పర్లేదు ఫాదర్, పైకి వెళ్ళాక పెళ్లి చూసి ఆశీర్వదిస్తా. మా చెల్లి పెళ్లి ఫిక్స్ అయింది, నాకు అది హ్యాపీ. పిచ్చి బిడ్డ, ఆ. రేపటి నుంచి నీకు చూడటానికి కన్నులుండవు, మాట్లాడుట కొరకు నాలుగు ఉండదు. నీ చెల్లి పెళ్లి సన్నాయి వినుటకు నీ చెవులుండవు. అంతెందుకు, నీ దేహానికి ఉనికుండదు. అంటే నీ ఆత్మకు ఆచూకే ఉండదు. ఫాదర్ ఇంకా ముందు నాయనా. అన్నా, ఏంట్రా ఏడుస్తున్నావు? ఏంట్రా? నాకు బతకాలనుందన్నా. బతకాలనుందా? అవునన్నా. రేయ్, ధైర్యంగా ఉండాలరా. ఇలాంటి సమయాల్లో ధైర్యంగా ఉంటావనే నువ్వంటే నాకు ఇష్టం రా. Get up. ఏం ధైర్యం లేదన్నా. నాకు నా చెల్లెలు పెళ్లి చూడాలనుందన్నా. కనీసం పెళ్లి చూడకపోయినా పెళ్లి ఫోటో చూసేంత వరకన్నా నన్ను బతికించన్నా. ఏదో ఒకటి చేయన్నా. అదేలారా, ఏదన్నా 2-3 గంటలంటే హెల్త్ రీజన్స్ చెప్పి పోస్ట్ పోన్ చేయొచ్చు. 2-3 నెలలు కావాలంటున్నావు. దానికి చాలా పకడ్బందీగా ప్లాన్ చేయాలరా. ఇలా జరిగిందిరా? వాడే సార్ కొట్టి కొట్టి చంపేశాడు. ఆయన ఈ గొడవలో టెన్షన్ నాకెందుకు సార్? రేపు నాకు గురి శిక్ష ఉంది. ఈ హత్యకి వీడియో సాక్షి. ఈ హత్యకి నువ్వేనా సాక్షి? కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పాలరా? ఈ సాక్ష్యాలు గీక్షాలన్నీ నాకు కుదరవు సార్. ఆల్రెడీ ఉరి శిక్ష ఉంది, మీకు తెలిసిందేగా. డేట్ క్లాషే. అరే, మర్డర్ కి విట్నెస్ నువ్వు. సెక్షన్ నంబర్ 544. అవునా? 344 ప్రకారం ఉరి శిక్ష ఖైదైనా సరే మర్డర్ కి విట్నెస్ అయితే ఉరి శిక్ష వేయలేము. అవ్వా, అవునా? ప్రిపేర్ అయ్యా సార్. అరే, నాటకాలు దొబ్బకరా. ఇదంతా వీడి ప్లాన్ అనుకుంటా. ఊరుకోండి సార్, మీరందరికీ లేనిపోయిన ఐడియాలు ఇవ్వకండి. ఉరి శిక్ష నుంచి బయటపడాలంటే ఎంత ప్లాన్ అయ్యాలి. ముందుగా ఈడి చచ్చినోడి దగ్గరికి వచ్చి ఆడి గురించి చెడ్డగా చెప్పాలి. ఆడి దగ్గరికి వెళ్ళి ఈడి గురించి చెడ్డగా చెప్పాలి. ఇద్దరికి గొడవ పెట్టాలి. ఇతరు దెబ్బలాడుకుంటుండగా ఈడు చూడాలి. ఈడు చూస్తూ ఉండగా ఒకడు రెండో వాడిని చంపేయాలి. ఇదంతా పెద్ద ప్లాను. ఈడికంత సీన్ లేదండి. లేదు సార్. అంటే ఊరు లేనట్టేగా? ఇంక లేనట్టే. ఏంటో ఇక్కడేది సక్రంగా జరగదు. సక్సెస్. ఒరేయ్, నీకు విషయం తెలుసా? సప్తగిరి ఊరి శిక్ష వాయిదా పడిందంట. ఎంతైనా జప్ప గ్రేట్ రా. ఈస్ వెరీ టాలెంటెడ్. ప్యాషన్. ఒక ఇష్టాన్ని 2 లెవెల్స్ పెంచితే దాన్ని ప్యాషన్ అంటారు. సపోజ్ నేను ఈ జైలు నుంచి రిలీజ్ అయితే అది వెరీ గుడ్. ఇష్టమా? జైలు నుంచి ఎస్కేప్ అయితే ప్యాషన్. అర్థమైంది సార్. పర్ఫెక్ట్ సార్. దానికి స్పెల్లింగ్ సార్. స్పెల్లింగ్ PASSION. ఎఫ్ లేదా సార్? PASSION రా. అన్నా అన్నా ఇప్పటికైనా చెప్పన్నా మీదెక్కడా? నన్నే ఎందుకు అడుగుతున్నావురా? నువ్వంటే నాకు స్పెషల్ అన్నా, అందుకే నేను అడుగుతా. చెప్తాను. ఏం పీకుతావు? నా దగ్గర చెప్తా.
ఇంత బడి తెగించావేంట్రా? ఈ విష సంస్కృతి ఇక్కడ దాకా పాకిందా దరిద్రుడా? విశేష ఈ సంగతి సంస్కృతి అంటున్నా? చెప్పాలంటే అన్నా, చెప్తానుండు. ఓరే నీ పిచ్చోడా రే, నేను అడిగేది మీ ఊరు పేరు రా. మీకేమైందిరా? స్టార్ట్. వస్తుంది రాదు వస్తుంది చెప్పలేం రాదు వస్తుంది చెప్పలేం రాదు వస్తుంది చెప్పలేం రాదు చెప్పలేం ఏమొస్తుందిరా? వస్తుంది రాదు చెప్పలేం వస్తుంది రాదు వస్తుందిరా చెప్పలేం ఏమొస్తుంది? వస్తుంది చెప్పలేం రాదు వస్తుంది రాదు ఏమొస్తుంది? ఇంగ్లీష్ వచ్చా ఆ, వెయిట్ వస్తుంది రాదు చెప్పలేం వస్తుంది రాదు చెప్పలేం వస్తుంది ఏమొస్తుందిరా? నీ అబ్బా, ఏమొస్తుంది? నేనే గెలిచాను. కాసేపు ఓపిక ఉండలేవు నువ్వు? ఛే, అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఏం లేదు సార్, సంబంధం లేని విషయంలో మీకు బీపీ తెప్పిస్తా అని చెప్పాను. వస్తుందన్నాను, రాదన్నాడు, వచ్చింది. థ్యాంక్స్ ఫర్ యూ కోఆపరేషన్. వాంగో వాంగో చిక్క చిక్క గుర్రం. అరే రాఘవ, ఇది తీసుకురా ఈ ఫైల్. చిక్క 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 తెల్ల. ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళరా గుర్రం సైడ్. ఏమైంది నీకి? అంత డల్ గా ఉన్నావు. వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం? కమాన్ టెల్ మీ. ఏం చెప్పాలి జఫ్ఫా భాయ్, బేగానకి షాదిమి అబ్దుల్లా దివాన్ అన్నట్టు దోబికా కుత్తానా గారికానా ఘాట్కా. దో బిదానా బతానా జథాఫజరి హో. మీకేమో హిందీ రాదు. అదిగా జిఫ్ఫా భాయ్, మొత్తం ఖైదీలందరికీ మీరే దేవుడు. యు ఆర్ అన్ ఇంటెలిజెంట్ క్రిమినల్. ఎట్లా జిఫ్ఫా భాయ్ మీరు హిందీ నేర్చుకోకపోతే? చూడు నిక్కి భాయ్, కష్టపడి ఖైదీ జైలుకి వచ్చినప్పుడు వాడి సేద తీర్చాలి గాని సోది కొట్టకూడదు. ప్రాబ్లం ఏంటో చెప్పు. అది కాదు జిఫ్ఫా భాయ్, ఆ టెర్రరిస్ట్ ఉన్నాడు కదా, 6 months నుంచి ఒకటే టార్చర్ పెడుతున్నాం, కానీ వాడు నోరి పట్టే జిఫ్ఫా భాయ్. నాకు పైనుంచో ప్రెషర్ వస్తుంది. ఆ టార్చర్ డివిజన్ నన్ను తీసేస్తారు అనుకోండి, నా పరిస్థితి ఇంకేంటి జిఫ్ఫా భాయ్? ఆ వచ్చే మినిమం జీతాలతో బతికేదేలా నువ్వు జిఫ్ఫా? ఇంగ్లీష్ సినిమాలు చూస్తావా? అవుతారు 10 times చూసా జిఫ్ఫా భాయ్. ఓ 10 సార్లు చూసినా అర్థం కాలేదా? 10th time తెలుగులో చూసా. అప్పుడు అర్థమైంది. టెర్రరిస్టుల దగ్గర నిజం రాబట్టాలంటే దెర్ ఆర్ 2 ways. వన్ ఈస్ గుడ్ పోలీస్, అనదర్ ఇస్ బ్యాడ్ పోలీస్. ఓహో, నీకు ఇంగ్లీష్ రాదు కదా? ఒక మొరట పోలీస్, ఒక మెతక పోలీస్. అంటే ఒక సాయి కుమార్, ఒక గుమ్మడి. టెర్రరిస్ట్ దగ్గరికి వెళ్ళి ఏరా చెప్తావా లేదా? కమాన్ టెల్ మీ, లుక్ ఎట్ మై ఐస్. నేనెవరా? 4వ సవాని అని టపా కొట్టావనుకో, వాడికి చుక్కలు పడతాయి. అవును, పడిపోద్ది. వెంటనే మెతక పోలీస్, గుమ్మడి. బాబు, ఎందుకు ఇలా చేస్తున్నావు నాయనా? నీకు తెలిసిన నిజమేదో చెప్పొచ్చు కదా. దగ్గాల నువ్వెందుకురా దగ్గుతావు? నువ్వు కాదురా దగ్గాల్సింది. ఓకే. మెతక పోలీస్ జాగ్రత్తగా విను. నాయనా, ఎందుకు ఇలా చేశావు? చెప్పు బాబు, చెప్పు అనగానే టెర్రరిస్ట్ కి వీడి మీద గుడ్ ఒపీనియన్ వస్తుంది. Correct, మళ్ళీ sir. వెంటనే బ్యాడ్ పోలీస్, లుక్ అట్ మై ఐస్, టెల్ మీ ట్రూత్ అని వాడు సైలెంట్ అయిపోతాడు. కరెక్ట్ సార్. ఆ తర్వాత గుమ్మడి, బాబు నువ్వెందుకురా దగ్గుతావు? గుమ్మడిరా దగ్గేది, గుడ్ పోలీస్ దగ్గుతాడు. కరెక్ట్. అరే నాయనా, నా మాట వినరా బాబు, చెప్పేది విన్నాయనా. నీ జీవితం బాగుపడుతుంది నాయనా. మళ్ళీ 3సారి సాయి కుమార్. అర్థమైపో. ఓ, వీడు బ్యాడ్ పోలీస్, వీడు గుడ్ పోలీస్. మంచివాడు, ఉత్తముడు, కిరీటం లేని దేవుడు. ఇతనికి చెప్పొచ్చు, ఇతనికి చెప్పేస్తాడు. బ్రెయిన్ వాడరా. కిచిడి. లవ్ యూ చెప్పా భాయ్. ఆల్ ద బెస్ట్. వెళ్ళరా. 2 క్యారెక్టర్లు చేయటం అంటే మామూలు విషయం కాదు. అరే నిక్కీ, ఏమైంది? ఏంటి? టెర్రరిస్ట్ నిజం చెప్పలేదా? వాడు చెప్పలేడు చెప్పా భాయ్, వాడు చెప్పలేడు. ఏమైందిరా? ఏమైంది? ఎవడ నువ్వు? ఐసియా, అల్ఖైదానా, లష్కర్ ఇ తోయిబానా, ఇల్లా ఖతం మఫియానా? చెప్పరే. Look at my eyes. నగరంలో చూడండి. రే లవ్వే. చెప్పావు కదరా, 6 months నుంచి ఎంత టార్చర్ పుట్టినా కూడా చెప్పావు కదరా. వెంటనే మెతక పోలీస్, గుమ్మడి. వాడు ముందే మొరటోడు, కొట్టడం తప్పితే ఏమీ తెలియదు నాయన. అయ్యో, రక్తం బాగా కారిపోయింది నాయన.
చూపి నాయన నా బిడ్డలాంటి వాడివి నాయన చూపి నాయన చూపి నాయన అయ్యో మళ్ళీ వెంటనే బ్యాడ్ పోలీస్ చెప్తావా లేదా ఆ తర్వాత గుమ్మడి నేను నాయనా ఊరుకో అంటే 2 క్యారెక్టర్లు నువ్వే చేసావా ఇంకా 2 నువ్వే చేస్తావు కదా అబ్బాయి నువ్వు చేస్తావురా అర్థమైంది నీకు వాడి చేత నిజం చెప్పించడం కాదురా కావాల్సింది నీ యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ వాడి దగ్గర చూపించాలని నీ ఐడియా అంతేగా అది కాదు సార్ నార్మల్. తెలుగులో మల్టీ స్టారర్ సినిమాలు రావాలంటే ఎలా వస్తారా అన్ని క్యారెక్టర్లు నువ్వే చేసేస్తే ఏడు పాపు దరిద్రమైన పెర్ఫార్మెన్స్ చేస్తుంటావు చూడలేక చచ్చుంటాడు సూసైడ్ చేసుకోండి మరి యూస్లెస్ ఫెలో. నీ చావు నువ్వు చావు నీ మొహం నా చూపించు అరే కాకి చెప్పినట్టు 2 పెర్ఫార్మెన్స్ చేసి చూపించా ఏడు పాప నా పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడు ఏదో ఒకటి చేయండి చెప్పబాయ్ ఈ విషయం హెడ్ ఆఫీస్ తెలిస్తే నా ఉద్యోగం పోతుంది చెప్పబాయ్ ప్లీజ్ ఏదో ఒకటి చేయండి చెప్పబాయ్ ప్లీజ్ నేనేం చేయలేను ఏం చేయలేను అడగండి చెప్పబాయ్ ప్లీజ్ నా వల్ల కాదురా నేనేం చేయలేను అదేంటి చెప్పబాయ్ అందరికి హెల్ప్ చేస్తే చెప్పబాయ్ నాకు వచ్చినప్పుడు మీకు ప్రాబ్లం నీకు హెల్ప్ చేయలేదురా నీకు ఎప్పుడు హెల్ప్ చేయలేదురా నీ లవర్ విషయంలో హెల్ప్ చేయలేదురా నీ ఫేస్ చూసి ఎవరైనా లవ్ చేస్తారా తప్పితే నాకు ఇంకేం చేయలేదు చెప్పబాయ్ ప్లీజ్ చెప్పబాయ్ నా పరిస్థితి నా ఉద్యోగం మొత్తం ఓ పని పోతుంది చేస్తాను నేను కూడా చచ్చిపోతాను దరిద్రం వదులుద్ది చెప్పబాయ్ ప్లీజ్ నీకు దండం పెడతాను నన్ను వదిలే వెళ్ళు